మంగపతి మామ సినిమా ఫంక్షన్లో సామాన్లు అనే పదం ఎందుకు వాడిండో, ఆ పదాన్ని అనసూయ ఎందుకు హైలైట్ చేసిందో. అది అనసూయ ఏంటంటే ఖాళీ ఉన్నది కాబట్టి కొంచెం ఏదో హైప్ ఇద్దాం, కొంచెం నా మీద అటెన్షన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నది. కానీ ఏదో మళ్ళీ దీనికి నేను ఇవ్వాలైతట్టు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ నాకు మంచి పేరు లేదు కదా, దీన్ని ఎందుకు అట్టుగా గెలుపుకునేది. కానీ మళ్ళీ దాన్ని సినిమా మీకు దొబ్బింది. సినిమా ఏంది సైలెంట్ ఉండాల్సింది ఉండకుండా ఏంటంటే దాన్ని కొంచెం బట్టర్ రాద్దాం అనుకున్నది. కానీ మళ్ళా అనవసరంగా గెలుపుకుంటే నేనే బలైతే అనుకుని మళ్ళీ దాన్ని నాగబాబు మీకు దొబ్బింది. నాగబాబు అన్వేష్ లాంటి బుగాడే కాబట్టి దీన్ని కొద్దిసేపు వరకు బూస్ట్ ఇచ్చిండు. కానీ ఇది తిరిగి తిరిగి నాకు మన పార్టీకి మైనస్ అవుతుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ నాకు గుద్ద మీద అంటారు అనుకున్నాడేమో. కానీ తర్వాత దీన్ని మన ఆటగాడు బుగ్గగాడు ఆటగాడు కాదు, వాడిని బుగ్గగాడు అనుర్రి, బుగ్గగాడు అనుర్రి, వాడు ఇది దొబ్బిండు. వాడేం చేసిండు, దీనికి వీళ్ళ లెక్క వదిలేవాడు. దీన్ని ఏంటంటే హైలైట్ చేద్దాం అనుకున్నాడు. కానీ లాస్ట్కి వాడే అగ్నికి ఆహుతి అయ్యిండు, అగ్ని స్నానం చేసిండు అనుర్రి. నిజంగా చెప్తున్నా, మన హిందువులకు ఇప్పటికి కూడా యూనిటీ లేదా, లేకపోతే నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వాని ఛానల్ ఇంకెందుకు ఫాలో అవుతున్నారు? 2.3 మిలియన్ ఇంకా వానికి సబ్స్క్రైబర్ ఉన్నారు అంటే అందులో 90% ఇందులో ఉంటారు, 90% ఇందులో ఉంటారు. వాడిని ఎవడన్నా ముస్లిం ఫాలో అవుతారా? ఎవడు ఫాలో అవ్వడు. వాడు చెప్పింది సోది వాడు వింటాడా? మన పని పాటలేని మన హిందువులు తప్ప. నిజంగా చెప్తున్నా, వాడి ఛానల్ ఈ రీల్ను ప్రతి ఒక్క హిందూ అంటోడు ఇవ్వడం చూసినా కానీ మన మీ గ్రూప్లలో అన్నింటిలో షేర్ చేసుకోండి. ఎందుకంటే వాని ఛానల్ 1,00,000 తక్కువ సబ్స్క్రైబర్ రావాలి. వానికి ఏంటంటే హిందువుల గురించి అర్థం కావాలి. వానికి నిద్ర పడతలేదు నాకు తెలిసి. ఉచ్చ పోసుకోవాలి వాడు, అనవసరంగా గెలికిన అనుకోవాలి వాడు. ఆ రేంజ్కి తీసుకురావాలి వాడిని. హిందువులు అనేటోళ్ళు నిజంగా ఇప్పుడు ఇదే ఇష్యూ కనుక ముస్లింల వాళ్ళ దేవుళ్ళు అంటే బంగ్లాదేశ్లో మన హిందువులు ఎట్లా కలిసి చంపేసారో ఆ రేంజ్లో ఇప్పుడు అర్నేష్ గారు ఓపెన్ బర్న్ అయ్యేటోడు. తెలుసా మీకు? మనం ఎందుకు ఇంత అధ్వానంగా ఉంటున్నాం చెప్పండి? హిందువులే కదా మీరు. హిందువులు అనేటోడు ఏంటంటే వాని ఛానల్ రిపోర్ట్ కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వాడిని చూస్తే నాకు వస్తుంది. నాకు వాడు ఆటగాడు అంటాడు, బుగ్గ ఆడైంది కాబట్టి వాని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో కొట్టి, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వద్దు, తర్వాత ఈ అకౌంట్ మన యూట్యూబ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వద్దు. మంది రిపోర్ట్ కొట్టండి. ఈ రీల్ ప్రతి హిందూ అంటాడు మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకుంటే ప్రతి ఒక్కరు చూసినావా, మన హిందూ దేవులను కాపాడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రీల్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ. నన్ను కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను మన హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాను. కానీ నన్ను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.